ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా కూడా ఓడిపోవడాన్ని మీరే విధంగా చూస్తారు ఒక ఎమ్మెల్సీ? సరే, ప్రజలే తీర్పిచ్చిన ఆ తీర్పుని ప్రజాస్వామ్యంలో స్వాగతించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఒకటై ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి మొదటికెళ్ళి కూడా కంకణబద్దులే. దాంట్లో ముఖ్యంగా ఏదైతే వారి పార్టీ అధ్యక్షునిగా సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ సంబంధించి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ గురించి అనేక అంశాల గురించి రిప్రజెంట్ చేశారు. కనీసం దేనికి కూడా వాళ్ళు నిధులు తీసుకురాలి. మీరు కూడా దాదాపు ఎంపీలు 8 గెలిచారు కదా, సో బీఆర్ఎస్ ఇండైరెక్ట్ మీకు సపోర్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళంటే గణాంకాలు బట్టి లెక్కలు బట్టే మాట్లాడుతున్నారు. కేంద్రంకి ఇక్కడ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధం ఏముంది? అదే అట్లా ఎందుకుండదు? ఎట్లుంటది? రేవంత్ రెడ్డి గారు మా పాలన మంచిగా ఉంటే ఓట్లేయండి చాలా క్లారిటీగా చెప్పండి. ఎవరు గ్రాడ్యుయేట్ కి 100% చెప్పారు? కవిత గారే చెప్పారు. కవిత గారు ఏ పదవిలో ఉన్నారు? మేము రిజల్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మేము ఎక్కడ దీన్ని ఆ రిజల్ట్ ని బేస్ చేసుకొని రేపు పొద్దున ఈ రిజల్ట్ అట్లుంటది, ఆ రిజల్ట్ అట్లుంటది అంటే హుజరాబాద్ ఉప ఎన్నికలు కూడా ఈటల రాజేందర్ గారు గెలిచినప్పుడు అయిపోయా మొత్తం బీజేపీ వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడారు. అదే ఈటల రాజేందర్ గారు మన జనరల్ ఎలక్షన్స్ వచ్చేయడానికి ఓడిపోయారు. మేము ఇచ్చిన స్కీమ్స్ తోటి 100కి 100% ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేస్తుంది. 30% కన్నా ఎక్కువ గెలవరు. మీ పార్టీ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది, 15 నెలలుగా చేసింది ఏం లేదు, నెక్స్ట్ నా టార్గెట్ కాంగ్రెస్ అని చెప్పి మీ ఎమ్మెల్సీ అన్నాడు. నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్సీ స్థానాన్ని రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా గెలిచి బయట వచ్చి మాట్లాడమని నేను అంగీకరిస్తాను. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే. సో వెంకట్ గారు, మీరు ప్రజాపాలన దాదాపుగా 15 నెలలు పూర్తయింది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అలాగే రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ కరెక్ట్ అందుతే కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఆ సీట్ ఓడిపోయినా కూడా మాకు పర్లేదు అని చెప్పేసి కూడా ఒక హింట్ ఇచ్చారు. సో ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి ఫేవర్ చేయడానికి ఆ మాట అన్నారా, లేకపోతే అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా కూడా ఓడిపోవడాన్ని మీరే విధంగా చూస్తారు ఒక ఎమ్మెల్సీ? ఇందులో 2 ఆస్పెక్ట్స్. సరే, ప్రజలే తీర్పిచ్చిన ఆ తీర్పుని ప్రజాస్వామ్యంలో స్వాగతించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. మేము కూడా దాన్ని ఇచ్చిన రిజల్ట్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్స్ లో మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు కూడా ఒకటై ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పి మొదటికెళ్ళి కూడా కంకణబద్దులే అదే రకంగా పనిచేసినట్టు క్లియర్ కట్ గా ఎలక్షన్ లో కనబడ్డది. రిజల్ట్ లో కూడా చాలా క్లియర్ గా అదే ఒక అవుట్కమ్ కూడా కనబడ్డది. సరే, ఇదేదో 1 సైడెడ్ ఎలక్షన్ లేదో బీజేపీ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏం ఫుల్ ఫ్లెజ్డ్ మెజారిటీ పార్టీ గెలిచింది కదా, అంతా కూడా నెక్ టు నెక్ వచ్చిన ఒక ఎలక్షన్. ఫస్ట్ ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించబడ్డ దానిపైన బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. సరే, ఇందులో భారతీయ జనతా పార్టీ అసలు వాళ్ళు ఎక్కడ కూడా అధికారంలో లేరు, అసలు తెలంగాణ పైన వారికి ఒక బాధ్యతనే లేదు అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలి, దీనివల్ల మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇందులో మనం అందరం కూడా ఆలోచించి గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 11 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళ మా రిఫరెండం గురించి మేము చెప్పినాం. 11 ఏళ్ల పైన ఇదే ఈ 15 నెలలతో పాటు ఇంకో 10 ఏళ్ళు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. అధికారంలో గతంలో 4 ఎంపీ పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించడం జరిగింది. దానికంటే ముందు 2-3 దానికంటే ముందు ఉంటే దాని తర్వాత ఈసారి 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచారు. సరే, ఏమైందంటే ముందు ఒక్కరు కేంద్ర మంత్రిగా ఉంటే ఈసారి 2 కేంద్ర మంత్రులైన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 ఇష్యూస్ గురించి ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే వారి పార్టీ అధ్యక్షునిగా సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ సంబంధించి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ గురించి అనేక అంశాల గురించి రిప్రజెంట్ చేశారు. కనీసం దేనికి కూడా వాళ్ళు నిధులు తీసుకురాలి. వాళ్ళు చెప్పేటి అన్ని కూడా తెలంగాణకి రావాల్సిన నిధులు, తీసుకొచ్చిన నిధులన్నీ కూడా ఏంటంటే జనరల్ గా అన్ని స్టేట్స్ కి ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తప్ప విభజన హామీలో మనకు తీసుకురావాల్సిన ఏం వాళ్ళు తీసుకురాలి. ఓకే, నిధుల గురించి పక్కన పెడితే మీరు కాదండి, ప్రతిసారి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మీరు కూడా ఎమ్మెల్సీలో దాదాపు ఎంపీలు 8 గెలిచారు కదా, సో బీఆర్ఎస్ ఇండైరెక్ట్ మీకు సపోర్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళంటే ఇది ఎంతవరకు పద్ధతి అంటారు? అంటే ఓడిపోయినప్పుడు ఒక లెక్క,
గెలిస్తే ఒక లెక్క అనడం ఎంతవరకు కరెక్ట్? ఓడిపోయినప్పుడు ఒక లెక్క, గెలుస్తే ఒక లెక్క కాదు. బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎవరికి డైవర్ట్ అయింది? కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ షేర్ రిటైన్ అయితే 1.5% పెరిగిందా? బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ ఎవరికి పోయిందా కనబడుతుంది. నేను గణాంకాలు బట్టి లెక్కలు బట్టే మాట్లాడుతున్నా, నేనేం లెక్కలు లేకుండా మాట్లాడతాను. మా ఓటు బ్యాంక్ ఏదైతుందో మా ఓటు బ్యాంక్ అదే రిటర్న్ అయ్యి అడిషనల్ గా 1.5% పెరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్ టైం కి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ కంప్లీట్ గా కూడా బీజేపీ పార్టీ దిక్కు పడ్డది. అది లెక్కలు కనబడుతున్నాయి. లెక్కలు బీఆర్ఎస్ మీకు వేసి బీజేపీకి వాళ్ళే మీ కార్యకర్తలు వేయచ్చు కదా కొంతమంది. కార్యకర్తలు సంబంధించి మొత్తం అంతా కూడా ఉన్న జనాభాలో మొత్తం పొలిటికల్ గా యాక్టివ్ కార్యకర్తలు అన్ని పార్టీలకు సంబంధించినవి 10% ఉంటాయి కావచ్చు. అది మిగతా అన్ని కూడా ఆ సంబంధించిన ఓటు బ్యాంక్ అని అంటే ఆ సంబంధించే స్కీమ్స్ ద్వారా కానీ లేకపోతే ఐడియాలజికల్ గా కనెక్ట్ ఉన్న దానిపైన డిపెండే ఉంటది. అండ్ నేను చెప్పేది ప్రతిదీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని అంటారు. బాబు మీ క్యాండిడేట్ పెట్టడానికి మీరు ముందు లేకుండే. వెంకట్ గారు ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే సామాన్య ప్రజలు కాదు, వీళ్ళు గ్రాడ్యుయేట్లు. సో గ్రాడ్యుయేట్లకి డిగ్రీ అయిపోయిన 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికలు ఇవి. అట్లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను చూస్తారంటారా? క్యాండిడేట్లను చూస్తారు కానీ 100% క్యాండిడేట్స్ ని చూడడానికి ఆ రకంగా గుర్తులు కూడా ఉండవాడు. మీకు అదే చెప్తున్నా, క్యాండిడేట్స్ ని వారు చూస్తారు అన్నప్పుడు ఏ పార్టీ కూడా మరి దాన్ని క్లెయిమ్ చేసుకొని అర్హత ఉండదు. మళ్ళీ ఓకే, ఏ గుర్తులు కూడా చూడనప్పుడు ఇండివిజువల్ గా మరి మీరు అన్నట్టు క్యాండిడేట్ బేస్ చేసుకునే గెలిచినట్టు. మరి ఎందుకు బీజేపీ పార్టీ నాయకులు బయటకు వచ్చి జబ్బలు జరుచుకుంటారు, అయిపోయా మా పార్టీ గెలిచింది, మా పార్టీ వచ్చేసింది ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ తరఫున ఒక రిప్రజెంటేటివ్ గెలిచింది కాబట్టి రిప్రజెంటేటివ్ వాళ్ళ తరఫున గెలిచినప్పుడు దాంట్లో అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ గెలిచిన క్రమంలో కూడా ఫస్ట్ ప్రయారిటీ నెక్ టు నెక్ కాంగ్రెస్ పార్టీ ఏమి కంప్లీట్ గా ఓట్స్ పడకుండా లేదే. చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెక్ టు నెక్ మీరు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, అందుకనే 5,000 ఓట్ల మెజార్టీ తోటి వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. ఓకే, మీరు రాష్ట్రం గురించి మాట్లాడి ఇవి రాష్ట్రం సంబంధించిన ఎన్నికలు. సరే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, ఎంపీ గెలిచిందంటే వాళ్ళు లెక్క ఉంటది. మీరు అనేది ఎట్లుందంటే కేంద్రం నుండి ఎంపీ గెలవాలి, కేంద్రంలో అధికారంలో కేంద్రంకి ఇక్కడ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు సంబంధం ఏముంది? అరే అట్లా ఎందుకు ఉండదు? ఎట్లుంటది? ప్రతిది ఉంటది. ఎందుకు ఉండదు చెప్పండి? ఎట్లుంటది అంటున్నా నేను. ఎట్లుంటది? మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మా పాలన మంచిగా ఉంటే ఓట్లు వేయండి అని చాలా క్లారిటీగా చెప్పారు. 100% మా పాలన పైన మాకు చిత్తశుద్ధి ఉంది. మేము చెప్పిన స్కీమ్స్ ఏవైతున్నాయో దాన్ని గ్రౌండ్ లో ల్యాండ్ చేయగలిగినాం కాబట్టే ఈ రోజు ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అంత ఓటు బ్యాంక్ వచ్చింది. ఆ ఉన్న ఏదైతే యాంటీ ఇన్కంపెన్సీ ఓట్ ఏదైతే ఉందో సరే బీఆర్ఎస్ ఓట్ అవన్నీ కలిస్తేనే ఆ కొద్దిపాటు డిఫరెన్స్ వచ్చింది. ఓకే, బీఆర్ఎస్ బీజేపీ ఓటు కలిస్తేనే ఆ నారో డిఫరెన్స్ వచ్చింది. అంటే వాళ్ళిద్దరు మేము మాట్లాడటం కదా ఇది కనబడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఎన్ని రోజులు మాట్లాడతారు? వాళ్ళు చేసినప్పుడు ఉన్న వాస్తవాలు 100% మాట్లాడతాం. వాళ్ళు ఇండైరెక్ట్ గా గ్రాడ్యుయేట్ ఉన్న వాస్తవాలు 100% మాట్లాడతాము. ఎవరు గ్రాడ్యుయేట్ కి 100% చెప్పారు? ఎవరు? కవిత. బీసీ బిడ్డకి కవిత గారు ఏం పదవిలో ఉన్నారు? ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలా? కాదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలా లేదా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటా? కాదు. కేటీఆర్ గారు ప్రకటించారా? అది లేదు. కేసీఆర్ గారు ప్రకటించారా? లేదు. ఎందుకు కవిత గారితో ప్రకటించారు? అది వారి వ్యక్తిగత అభిప్రాయం, వారు చెప్పారు. వాళ్ళు ఎందుకు ఎంటర్ పార్టీ నిర్ణయం తీసుకోలే? మా పార్టీ 100% మేము కట్టుబడి ఉన్నాము. మేము ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు మా పార్టీ నిర్ణయించింది, మేము అందరం కూడా కష్టపడి పనిచేసినాము, మేము రిజల్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మేము ఎక్కడ దీన్ని లేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని ఒప్పుకుంటున్నా. ఫెయిల్యూర్ ఉన్న దానికి మీరు వక్రీకరించలేదు, ఫెయిల్యూర్ అయిందని ఒప్పుకుంటారా? ఓడిపోయారు కాబట్టి. ఓడిపోయినప్పుడు ఆ దేని వలన ఓడిపోయినామని 100% మేము పునరాలోచిస్తాం. ఫెయిల్యూర్ అయినట్టే కదా, ఒక్క ఓటుతో ఓడిపోయినా ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఓడిపోయినందుకు ఫెయిల్యూర్ ఉండాలి, ఓడిపోయినందుకు ఫెయిల్యూర్ అంటే మీరు అన్నది మీ ముందు కూర్చున్న నేను కూడా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు బల్మూర్ వెంకట్ ఖతం చేసింది పార్టీ అని మాట్లాడారు. ఎక్కడ కూడా దేనికి కూడా ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఓకే రాజు గారు, ఫర్ ప్రతి దానికి కూడా కామా మటుకే ఉంటది, మళ్ళీ దాన్ని నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు అయితే భుజాలు సరుచుకుంటారో లేదా అది ఇది అని చెప్పని వాళ్ళు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజలు కూడా వారికి ఎన్ని గెలిపించారు? 8 గెలిపించారు. అలాగేం మెజార్టీ వాళ్ళు కూడా అన్ని స్థానాల్లో పోటీ చేశారు. కొన్ని దాదాపు సగం స్థానాలపైన డిపాజిట్లు కూడా రాలే. ఓకే, ఇదే హైదరాబాద్ పార్లమెంట్ లో కూడా అయిపోయింది మేము గెలుస్తున్నాం అన్నారు. ఆడ ఓట్లు కూడా చూసారు. సరే ఆడ ఎవరు గెలిచిరన్న సెకండరీ, ప్రతి చోట ప్రతి ఒక్కరు పోటీ చేశారు. ఆ రిజల్ట్ ని బేస్ చేసుకొని రేపు పొద్దున ఈ రిజల్ట్ అట్టుంటది, ఆ రిజల్ట్ అట్టుంటది అంటే హుజరాబాద్ ఉప ఎన్నికలు కూడా ఈటల రాజేందర్ గారు గెలిచినప్పుడు అయిపోయా మొత్తం బీజేపీ వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడారు. అదే ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ ఓడిపోయారు. అదే ఈటల రాజేందర్ గారు మన జనరల్ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఓడిపోయారు ఆ కాన్స్టిట్యున్సీలో. సో ఇప్పుడు ఈ ఎన్నికలు కావచ్చు, ఈ మెజార్టీ కావచ్చు, గెలుపోటములు ఫైనల్ ఎన్నికలను డిసైడ్ చేయలేవటారా? అసలు దీనికి ఫైనల్ ఎలక్షన్స్ కి రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతున్నాయో
మేము ఇచ్చిన గ్యారంటీస్, మేము ఇచ్చిన స్కీమ్స్ తోటి 100% ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేస్తది. 30% కన్నా ఎక్కువ గెలవరంట. ఆ రిజల్ట్స్ ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక కాబట్టి విషయం, పెట్టడానికి ఒక విషయం, చెబుతున్నారు ఒక అంటున్నారు. విషయము 30% కంటే మేము గెలుస్తామా గెలవమా నిజంగా మాట్లాడడానికి ధైర్యం ఉన్న మాట్లాడిన బండి సంజయ్ గారిని అధికారికంగా ఒక ఆఫీసర్ దగ్గరకు వచ్చి లేదా ఏ రకంగా ఇయ్యనో వారి యొక్క రిజిగ్నేషన్ సంబంధించి రాసి పెట్టమని చెప్పండి. ఓకే. నేను 100% గెలుస్తాము, మేము 70% పైనే మాకు వచ్చిన ఓట్ షేర్ కంటే అత్యధిక ఓట్ షేర్ మాకు వస్తుంది, మేము గెలుస్తాము అని చెప్పి ఉన్న ఓట్ షేర్ కంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే కూడా అత్యధిక ఓట్ షేర్ తోటి ప్రతి చోట కూడా మేము లోకల్ బాడీ గెలుస్తామని చెప్పి నేను కౌన్సిల్లో, వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, వచ్చి రాసేయమని చెప్పి నేను రాసి సంతకం పెట్టి నేను ఇస్తా రాజీనామా చేయడానికి సిద్ధమని. ఎంత పర్సెంటేజ్ గెలుస్తారు మీరు? ఉన్న నేను చెప్తున్నా 70% పైన పక్కా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 100% గెలుస్తుంది. పక్క 100%, డౌట్ లేదు. 100%. లేదండి, మీరు అనవసరంగా టెంప్ట్ అవుతున్నట్టు అనిపిస్తున్నారు. నేను టెంప్ట్ అవుతున్నానా, టెంప్ట్ అయితే లేనా? బయట గ్రౌండ్ అంతా బాగాలేదు, మీరు అనుకున్నట్టు ప్రజాపాలన విషయము. బ్రహ్మాండంగా అది ఇది అనుకుంటున్నారు మీరు, కానీ ఒక విషయము అంత లేదండి. దేని విషయంలో, దేని విషయంలో లేదు, ఎవరు కూడా హ్యాపీగా లేరు. దేని గురించి చెప్పారా మీకు అందరూ? మేము వెళ్ళి సర్వే చేసినప్పుడు మీకు కూడా చెప్పిండ్రా? మాకు రైతు ఎంతమందిని భరోసా కలిసారు? రాలేదు. రాజు గారు మీరు ఎంతమంది మేము ఒక కలిసారు? 100 మందిని కలిస్తే, ఎంతమంది? ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 మందిని ఏ కలిస్తే కాన్స్టిట్యున్సీలో? ఏ కాన్స్టిట్యూన్సీ వదిలిపెట్టండి, ఒక నాకు కనిపించిన ఒక వాళ్ళ విషయం- ప్రజలను ఒక అడిగినా. విషయం చెప్తున్నా, మీరు ఎట్లయితే ప్రజలకు మీరు పోయి కలుస్తారో మేము కూడా ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళమే, మేము Okay. ప్రజలతోటే మాట్లాడతాము. పొద్దున్న లేస్తే మా దగ్గర కూడా ప్రజలు కాంగ్రెస్ వస్తారు. పార్టీ అని పాజిటివ్ మా చెప్పచ్చు దగ్గర మీకు. మా దగ్గరికి మేము సామాన్యమైన ప్రజల దగ్గరికి వెళ్ళి మేము కూడా కలుస్తాము. మాకు సంబంధించి నేను కూడా కింది స్థాయికి వెళ్ళి ఒక కార్యకర్త స్థాయికి వెళ్ళి వచ్చిన. సరే నాకు అబద్ధం చెప్పినా నా దగ్గరకు వచ్చే కార్యకర్తలు అయితే వారికి అంత సాన్నిధ్యం ఉంటుంది, ఎక్కడే పరిస్థితులు ఉన్నాయి చెప్తారు. ఏ స్కీమ్ నన్నా ఏదన్నా తీసుకొని వచ్చినప్పుడు విమర్శించాలంటే 100 రకాలుగా విమర్శించవచ్చు. ఓకే. ఇదే బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు తీసుకొచ్చినప్పుడు 17 లక్షల మందికి ఇస్తా అని చెప్పారు. ఏది 3 సంవత్సరాల్లో సగం పూర్తి అవుతుంది అని చెప్పి చెప్పారు. ఇదే ఆ రోజు ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనౌన్స్ చేశారు. హుజరాబాద్ ఎలక్షన్స్ టైంలో 35,000 మందికి, అందులో 30,000 మంది కేవలం హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చారు. 5,000 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. దాని తర్వాత 2 ఏళ్ల కనీసం ఏది కూడా ఇవ్వలే. అసంటోళ్ళు ఇవ్వలే. ఏదైతే సంబంధించి రైతులు రుణమాఫీ చేస్తే సరే వారి ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకారంగా 50% చేసిర్రు అని అంటారేమో, బీజేపీ పార్టీ ప్రకారంగా 40% అని వారు అంటారు. మా ప్రకారంగా 90% 10% ఉందని చెప్తున్నాం కదా. ఆ ఉన్నదాన్ని కూడా 100% చేసే తీరుతాము. మేము ఇచ్చిన మాట మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాము. మేము ఎక్కడ కూడా ఇంకోటి ఈ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇవన్నిటి గురించి చర్చించనీకి అసెంబ్లీ పెడుతున్నాము. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీరు అన్నట్టు మీ దగ్గర అందరి దగ్గర ఇటువంటి లెక్కలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఇన్ని ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఇంతమందికి రాలే, ఇంతమందికి పెండింగ్ ఉంది, వీళ్ళ లెక్కలు ఇవన్నీ అధికారికంగా వచ్చి డేటా ఇస్తే అయిపోతుంది కదా. నిజంగా ప్రజల శ్రేయస్సు కోసమే కదా అందరూ తాపత్రయపడేది, ప్రజల బాగు కోసమే కదా. ఉదాహరణకి నేను ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పార్టీ రూలింగ్ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఉదాహరణకి ఒక 20,000 మందికి రుణమాఫీ కావాలి. ఓ 18 నేను కరెక్ట్ నేను ఎమ్మెల్యే గెలిచినట్టే నాకు ఉంటుంది కదా పబ్లిక్ గ్రిప్. 18,000 మందికి అయింది, 2,000 మందికి గాలే. ఆ 2,000 మంది డేటా తీసుకొచ్చి నేను అసెంబ్లీలో ఇవ్వచ్చు కదా. ఇచ్చి ఏది అగ్రికల్చర్ మినిస్టర్ ఇగో 2,000 మందికి గాలే, 2,000 మంది డేటా ఇది, అది ఇమీడియట్ గా ఎందుకు గాలే రెక్టిఫై చేయమంటే నాకు అక్కడికి సమాధానం దొరుకుతుంది కదా. నిజంగా టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, రిజాల్వ్ అవుతుంది కదా. ఆ రకంగా ఆలోచించే ఒక చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదు, బీజేపీ పార్టీ వాళ్ళకి లేదు. కనీసం మీ సొంత వాళ్ళని తీసుకొని వచ్చి అసొంటి ఒక రిప్రజెంటేషన్ అధికారికంగా డేటా నా సొంత వాళ్ళకి తెచ్చిస్తే నేను డిపార్ట్మెంట్ నడి మీకు కూడా సమాధానం చెప్పడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. చాలా మంది వస్తున్నారట, రెస్పాన్స్ అవ్వట్లేదు అధికారులు అని చెప్పి అధికారికంగా మీ ముందే అడుగుతున్నా. అసలు డేటా ఏదైనా ఉంటే తీసుకొని 100% అడుగుతాం కదా. అయితే సొల్యూషన్ అన్న దొరుకుతుంది, లేకపోతే ఎందుకు కాలేదని సమాధానం అయితే దొరుకుతుంది కదా. ఆ ప్రయత్నం చేయరు, కేవలం ఏదో ఒకటి అన్నాలే, బురద చల్లాలే. అంటే ప్రజల బాగు కోసం ఆలోచించే ఒక విధానము, ఆలోచించే తత్వం ఉంటే విత్ డాక్యుమెంటేషన్ బయటకు వస్తారు. లేదు రాజకీయ లబ్ధి కోసం కేవలం విమర్శించి రాజకీయ లబ్ధి పొందుదామని ఆలోచిస్తే ఈ రకంగానే మీరు అన్నట్టు మాట్లాడారు. చాలా మంది అంటే ప్రతిపక్షాలు సాక్ష్యాలతో సహా బయట పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకోటి మీరు టెంప్ట్ అయ్యి అనవసరంగా హామీలు ఇచ్చారేమో అనిపిస్తుంది. ఒక విషయము, మేము ఇచ్చిన ఇవే హామీలు దీనికంటే ఇంకొక 10 పైసలు ఎక్కువ వేసి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రకటించింది ఎలక్షన్ టైంలో. మేము ఇచ్చిన సేమ్ హామీలు ఇంకో 10% అడిషనల్ గానే మేము 4,000 అంటే 5,000 అని, మేము 15,000 అంటే 16,000 అని చెప్పి ప్రకటించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఒక నమ్మకంతో ప్రజలు మాకు ఓట్లు వేసారు. 100 రోజులు అయిపోయింది, 15 నెలలు అయిపోయింది. మీరు అన్నట్టు మీరు 100 రోజులు అయిపోయింది, 15 నెలలు అయిపోయింది అని ఎట్లయితే మమ్మల్ని అడుగుతున్నారో మేము ఎక్కడ కూడా మేము చెప్పిన దానికి 100% కట్టుబడి ఉన్నాము. దేనికి ఆలస్యం అవుతుందని ఒకటిగా మేము ప్రతి ఒక్క గ్యారెంటీని అమలు చేసుకుంటూ వస్తున్నాం. మహిళలకి ఆ ఉచిత ఆర్టీసీ బస్ ఇస్తామని చెప్పినాము, ఆ స్కీమ్ రన్ అవుతుంది. ఏదైతే సంబంధించి ముందేమన్నారు
బస్సులు లేవు, బస్సులలో ఫుల్ ఉంది, కూర్చొని జాగా దొరుకుతుంది అంటే మహిళ ట్రావెల్ చేస్తున్నట్టే కదా. చేస్తుంది. ఖాళీగా ఉన్నాయి ముందు ఏదైతే ఆ వెలవెలలు బోసపోయినాయి, అసలు బస్సులలో ఎవరు తిరుగుతారనే కాడికి వెళ్ళి అలా బస్సులో ఏదైతే తిరగనికి కూడా జాగా ఎక్కనికి కూడా జాగా దొరుకుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటున్నట్టే కదా, యూజ్ అవుతున్నట్టే, యూజ్ చేసుకుంటారు కదా, యూజ్ చేసుకుంటారు కదా, ఫుల్ అయ్యేది చేసుకుంటారు అంటే వాళ్ళే అంగీకరించి పెంచచ్చుగా మరి. 100 బస్సెస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 3 months కో ప్రాసెస్, కొత్త బస్సెస్ ఇప్పటికే దాదాపు వందలాది బస్సులు కొత్త ఆర్డర్ ఇచ్చారు, అవి స్టార్ట్ కూడా అయినాయి. అది ప్రాసెస్ పడుతుంది, బస్సులు ఆర్డర్ చేయగానే పొద్దున్న రావు రాజు గారు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మొత్తం అయినాయి, అవి వస్తున్నాయి. దాని ప్రకారంగా దాని రవాణా శాఖ మంత్రి గారు దానిపైన దృష్టి పెట్టి చేస్తూనే ఉన్నారు, ఇనాగ్రేట్ చేస్తూనే ఉన్నారు. దానితో పాటు ఏదైతే సంబంధించి అంబులెన్స్ సర్వీసెస్ కూడా ముందు ఏదైతే 12 minutes ఆ క్రిటికల్ టైం పీరియడ్ అయితే ఉంటే 12 minutes కి ఇప్పుడు దాదాపు 10 minutes తీసుకురానికి అడిషనల్ గా అంబులెన్స్ కూడా 400 పైగా అంబులెన్స్ లో ప్రారంభించడం జరిగింది. అండ్ దానితో పాటు ఏదైతే ఆరోగ్యశ్రీ 5 లక్షలకు ఉన్నది 10 లక్షలు అందరూ కూడా ఉపయోగించుకుంటారు, అంతటి కూడా నిమిషం అది అందరు కూడా కనబడుతుంది. మీరు కూడా ఎవరో ఒక ద్వారా తెలిసిన పేషెంట్లు ఉంటే మీకు మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. దానితో పాటు ఏదైతే 200 యూనిట్ ఉచిత కరెంట్ అనేది 200 రూపాయల లోపల వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్ వస్తలేదు, అది కనబడుతుంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది సరే వాళ్ళనే దాని ప్రకారంగానే పోయిన నెల వాడలేదు అంటారు, పోయిన నెల ఒక నెల వాడలేదంటే దానికంటే ముందు వరకు పడ్డట్టే కదా. ఒక నెల పడలేదు అని వాళ్ళు విమర్శిస్తారు. మొన్న చూసిన కవిత గారు ఎవరో విమర్శించారు, ఏది ఫిబ్రవరి నెల సబ్సిడీ పడలేదు అంటే జనవరి వరకు పడ్డట్టే కదా, వారి మాటల్ని వారు అంగీకరిస్తున్నట్టు కదా. దానితో పాటు మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు అని చెప్పి దానికి సంబంధించి వాళ్ళకి ఎంపవర్ చేయడానికి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఏదైతే వాళ్ళు పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో దానికి అదనపుగా 250 crores పైన కట్టి దాని మరమ్మతు పనులు చేసి నేనే ఎమ్మెల్సీగా అంబర్పేటలో నేనే 3 సార్లు ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో నాతో పాటు బీజేపీ పార్టీ శాసనసభ్యులు రాజాసింగ్ గారు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు ముఠా గోపాల్ గారు కూడా పాల్గొన్నారు, మేమే అవి ఇచ్చినాం. దానితో పాటు 3500 ఇందిరమ్మ ఇళ్ళు అనేది ప్రతి నియోజకవర్గంలో సంబంధించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. దానితో పాటు ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్స్ అని చెప్పారు, దానికి కూడా బడ్జెట్ చేసి 60 పైన 60 కాన్స్టిట్యున్సీల పైన అంటే నేను చెప్పే హామీలు మీరు కనీసం విననీకి మీరు అంటే అన్ని గణం చేసినే చెప్తుంటే దానితో పాటు ఏదైతే విద్యార్థులకు యువకులకి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే అంటారు ఏమిచ్చారు ఒక గ్యారంటీ ఒక ఉద్యోగం అని ఇచ్చారా, ఒక ఉద్యోగం అని ఇచ్చారా. డిఎస్సి నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిందండి, డిఎస్సి ఉద్యోగాలు ఎవరు భర్తీ చేశారు. ఇంకోటి పాత నోటిఫికేషన్లు కోర్టు కేసుల చిక్కుముడ్లలో కోర్టులలో ఉంటే అది పరిష్కారం కానీ కొత్త నోటిఫికేషన్ ఎట్లిస్తారా డిపార్ట్మెంట్ కి సంబంధించి అవన్నిటిని కూడా పరిష్కరించడానికి 2017 56,000 పైచిలకు నియామక పత్రాలు నిరుద్యోగ పత్రాలు కాదు మీరు ఇచ్చిన ఉద్యోగాలు, మీ ప్రకారంగా నియామక పత్రాలు కాదు మీరు ఇచ్చిన ఉద్యోగాలు వివరించినట్టు రాజు గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2017 ఒక నోటిఫికేషన్ వస్తుంది, అది కోర్టు కేసులలో 2017 ఇప్పటి వరకు రిజాల్వ్ కాదు, అది రిజాల్వ్ కానీ మళ్ళా డిపార్ట్మెంట్ కొత్త నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు, ఎట్లా చేస్తారు చెప్పండి, నియామక పత్రాలు ఇచ్చి కూడా 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంత డిఎస్సి చేసింది ఎవరు, గ్రూప్ 1, 2, 3 ఇవన్నీ పెట్టింది ఎవరు, సరే ఇవి ఈ కాడికి ఇక్కడ వరకు చెప్పుకోండి. ఇది అయ్య జాగిరి కాదు, పోయినోడు ఇచ్చిపోయినా అయ్య జాగిరి కాదు, మన జేబులకెళ్ళి ఇచ్చినే కాదు, తెలంగాణకి ఇయ్యాల్సిన చిత్తశుద్ధి లేక ఏదైతే ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి దానికి సంబంధించిన ఒక పర్టికులర్ జియో తీసుకొచ్చేది ఉంటే ఆ జియో తీసుకురాకుండా ఉద్యోగం పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రైవేట్ పోకుండా బిక్కుమని చెప్పి ఆ పిల్లలు వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటే బాధపడుతుంటే పట్టించుకోకుండా ఒక దద్దమ్మల లెక్క వివరించారు గత ప్రభుత్వం. అవన్నిటిని వాళ్ళు ఇచ్చిర్రా వీళ్ళు ఇచ్చిర్రా వాళ్ళు ఎగ్జామ్ పెట్టిర్రా మేము ఎగ్జామ్ పెట్టిరామా అని పంతాలకి పోకుండా ఆ సమస్యని పరిష్కరిస్తే రేపు పొద్దున మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ ని యథాతథంగా ప్రక్రియని పూర్తి చేయగలుగుతామన్న ఒక ఉద్దేశంతో ఒక చిత్తశుద్ధి జాబ్ క్యాలెండర్ మీలక మేము ఆలోచించాలి రాజు గారు, మీరు అన్నారు కదా మీలక మేము ఆలోచించాలి ఏంది వాడు ఎగ్జామ్ పెట్టిండు వాడు నోటిఫికేషన్ ఇచ్చిండు మేము ఎందుకు పరిష్కరించాలి మేము కొత్త ఇచ్చుకున్నామని మీరు అట్లా ఆలోచించాలి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ రాసిన పిల్లలు నియామక పత్రాలు రాక ఇబ్బంది పడుతుర్రు. ఆ సమస్యని పరిష్కరిస్తే శాశ్వతంగా ఆ కోర్టు కేసులో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించాలని చెప్పి 1-2 ఇష్యూస్ మినహాయించి తక్కువన్నీ కూడా పరిష్కరించినాం. 2008 డిఎస్సి కూడా పెండింగ్ ఉంటే దాన్ని కూడా పరిష్కరించాం. అంటే ఎందుకంటే నేను అనేది 100% ఇప్పుడు ఈ వర్గీకరణ ఇవన్నీ ఫినిష్ అయినాక 100% అతి త్వరలో నెక్స్ట్ 1 month లోపల ఈ జాబ్ క్యాలెండర్ దానిపైన అనౌన్స్ చేసినాక 100% నేను మీకు చెప్తున్నా ఈ 1 month ఇదంతా ఈ వర్గీకరణది క్లోజ్ అయినాక రివైజ్డ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తాము. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని ఎప్పటికప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ డేట్, ఎప్పుడు ఎగ్జామ్ డేట్, ఎప్పుడు రిజల్ట్, ఏ రోజు వస్తుంది అనేది చాలా స్పష్టతతోటి ఈ ప్రభుత్వం ఒక సైకిల్ ని క్రియేట్ చేస్తుంది. చేసిన దానికి వర్గీకరణ దాని వలన వర్గీకరణ కూడా చెయ్యాలని చెప్పి వచ్చింది, దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని వలన డిలే అయింది.
దాన్ని తప్పు పడ 100% దాన్ని పూర్తి చేస్తాం, పూర్తి చేసి ప్రాసెస్ ని కూడా కంప్లీట్ చేస్తాం. దాంట్లో వెనుకకి పోయే ప్రసక్తే లేదు. మళ్ళీ అప్పటికి ఇంకేదైనా చెప్పేస్తారా? ఇప్పుడు రాజు గారు చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఇంత బలంగా ఇంత గట్టిగా చెప్తున్నాము. ఇప్పుడు మీ బల్మూర్ వెంకట్ ఒక్కడు అనుకుంటే కాదు కదా, వ్యవస్థ అనుకోవాలి కదా. బల్మూరి వెంకట్ ఈ రోజు ఇంత బలంగా మాట్లాడగలుగుతుండంటే ఆ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, ఆ వ్యవస్థలో నేను భాగస్వామిని. ఓకే. బీఆర్ఎస్ పార్టీ లెక్క ఒక ఎక్కడనో సంబంధించి ఫార్మ్ హౌస్ లో ఒక వ్యక్తి కూర్చొని షిట్టి పైన రాసిస్తే కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా నేను శాసన మండలి సభ్యుణ్ణి, ప్రభుత్వంలో ఒక భాగస్వామిని. సో ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా పని చేయాలనుకుంటుంది, ప్రభుత్వ తీరేందనేది ప్రతిది కూడా మాతో డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటారు. 2 months కాబట్టి టైం ఇస్తాను. ఏం దేనికి? ఇప్పుడు మీరు అన్నట్టు మీరు నాకు టైం ఇచ్చారు. మీరు అన్నారు కదా 1 month లో మీరు నాకు 2 నెలలు టైం ఇస్తాము, మొత్తం వర్గీకరణ కంప్లీట్ అయితే మరి వర్గీకరణ అవసరం లేకుండా చేయండి అని కూడా మీడియా ముఖంగా చెప్పండి. మీరే అన్నారు కదా మీరు చెప్పండి. 1 month ప్రాసెస్ అని చెప్పేసి అన్నారు. మీరు ఇప్పుడు ఏమన్నారు? నేను మీ మాటకే అంటున్నాను. 1 month అన్నారు. మీరు ఇప్పుడు ఏమన్నారు? వర్గీకరణ అవసరం లేకుండా ఇవ్వండి మరి మీరు చెప్పండి. అది సరిగా చేయట్లేదనే కదా మీ ఎమ్మెల్సీని బయటకు పంపించేసింది. ఒక విషయం, ఏ పని చక్కగా చేసలే నిన్న మీడియా ముఖంగా అన్నాడు. మీ పార్టీ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది, 15 నెలలుగా చేసింది ఏం లేదు, నెక్స్ట్ నా టార్గెట్ కాంగ్రెస్ అని చెప్పేసి మీ ఎమ్మెల్సీ అన్నాడు. అయిపోయిందా? మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్సీ ఆయన ఈ రోజు ఎమ్మెల్సీ అని చెప్తారు కదా, ఆయన ఎమ్మెల్సీ చెప్పుకొని అర్హత కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆయన గెలిపించిందంట. ఎవరు? సీఎం సీట్ ఈ రోజు వచ్చిందంటే ఆయన పుణ్యాననే అని చెప్పేసి ఎవరి పుణ్యాన్ని వచ్చిందో. ఆయన దీనికంటే ముందు కూడా ఎమ్మెల్సీ పోటీ చేసిండు, గెలిచిండా ఓడిపోయిండా అందరు చూసిండ్రు. తర్వాత దేని గుర్తుపైన గెలిచిండో కూడా అందరు చూసిండ్రు. ఈ రోజు ఏదైతే సంబంధించి మొన్నటి వరకు ఏం మాట్లాడాడో సస్పెండ్ చేసి రకంగా మాట్లాడుతాడు ప్రజలు గమనిస్తుండ్రు. నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్సీ స్థానాన్ని రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా గెలిచి బయట వచ్చి మాట్లాడమనండి, నేను అంగీకరిస్తా. అప్పుడు మీరు అన్నట్టు నిజంగా క్షమించమని చెప్పి నేను కూడా ముక్కుకు నెల రాసి క్షమాపణ అడుగుతా. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచి ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిజంగానే కష్టపడ్డాడనే ఒక ఉద్దేశంతో ఆయనకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లెక్క బలపరిచి కాంగ్రెస్ పార్టీలోని అన్ని వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ వ్యక్తిని గెలిపిస్తే ఇవాళ వ్యక్తి బయటికి వచ్చి ఇది తప్పు, లెక్కల తప్పు అని చెప్పి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే వ్యవస్థలో పనిచేసింది ముఖ్యమంత్రి గారు లేదా సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ గారు, బల్మూరి వెంకట్ ముగ్గురు చేసిన లెక్కలు కావి. ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యవస్థ, దాంట్లో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సమానం. అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వారికి సంబంధించిన వారు ఉంటారు. అందరూ కలిసి ఒక ప్రాసెస్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ఇంటింటికి వెళ్ళి డేటాను అక్యుములేట్ చేసి డీటెయిల్స్ అన్ని రాసిస్తే నా డీటెయిల్స్ నా కుటుంబ సభ్యులు ఎవరో ఒక్కరు సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లరేషన్ చేసిర్రు. చేసి బయటికి వచ్చిన లెక్కలు మాట్లాడేది గతంలో లెక్కలుంటే గతంలో అఫీషియల్ డేటా ఎక్కడ ఉండేనా? గతంలో ఇంత డేటా ఉండే అని అధికారికంగా ఏదన్నా ఎవిడెన్స్ తోటి వీరు మాట్లాడిర్రా? 52% అన్నారు. 52% ఈరోజు 56% అయితే కూడా దాన్ని వక్రీకరించి వాళ్ళు అట్లా చెప్పారు, వీళ్ళు ఇట్లా చెప్పారు. అంటే మన రాష్ట్రానికి సంబంధించి ఈ వర్గీకరణ పైన సోషల్ యాక్టివిస్ట్ ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేనోరు ఇతర రాష్ట్రాల్లో ఎంతో మంది అధికారికంగా మీడియా ముఖంగా ఏదైతే ప్రశంసలు దీనిపైన చల్లినరు, అందరు కూడా మెచ్చుకూరు ఇది జరగాలని చెప్పారు. ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళందరూ అంగీకరించినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తే రేపు పొద్దున నా రాజకీయ మనుగడ సాగదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ మాటలకు ఏం శాంటిటీ ఉంటది? మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి? బలంగా నాకు అవసరం లేదు, రిజైన్ చేస్తున్నా, ఎలక్షన్ కొట్లాడతా అని మాట్లాడాలి. అంటే మాట్లాడుతారు ఎవరన్నా? మాట్లాడినప్పుడు అసలు మాటలకే శాంటిటీ ఉండదు. అండ్ అసలు మాటలు మాట్లాడితే పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో కూడా పార్టీ చూపించింది. అంటే ఈ రోజు మధ్యాష్కి గౌడ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు, కేవలం బీసీల మీదనే ప్రతాపం ఉంటది, రెడ్ల పైన ఉండదు అని చెప్పేసి. నిజంగా ఇగో రాజన్న ఒకటి చెప్తా, ఒక పార్టీలో ఒక కుటుంబంలో మనం ఉన్నప్పుడు ఏ కులానికి సంబంధించి ఏ మతానికి సంబంధించి మనకి కావాల్సిన హక్కుల గురించి మనం అడగొచ్చు, నేను తప్పు పడతలేను. కానీ మనకు అడిగే క్రమంలో ఇతర కులాన్ని ఇతర మతాన్ని వ్యక్తిని విమర్శించే హక్కు మనకి లేదు. ఎందుకంటే ఏ వ్యక్తి చేతిలో తన పుట్టక ముందు ఈ కులంలోనో ఈ మతంలోనో పుట్టాలనే నిర్ణయం తన చేతిలో ఉండదు. పుట్టిన తర్వాత మార్చుకునే ఒక శక్తి గాని ఆ బలం గాని ఆ ఒక ప్రొవిజన్ కూడా ఆ వ్యక్తికి ఉండనప్పుడు ఆ వ్యక్తిని మనం ఎందుకు కించపరచాలి? లేదా ఒక కులానికి సంబంధించి ఎవరైనా తప్పు చేసి ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఎంటైర్ కులాన్ని కూడా వక్రీకరించి ఎంటైర్ కులాన్ని కూడా తిడతామంటే ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఆ వ్యక్తి ఆ కులంలో పుట్టడం తప్ప, లేదా ఆ వ్యక్తి ఆ కులంలో ఉండి వద్దన్నా కూడా ఆ వ్యక్తి సచ్చేంత వరకు ఆ ముద్ర మోయాల్సిందే. ఆ మోసేదాన్ని ఆ వ్యక్తిని తిట్టే హక్కు మనకి ఎవరు ఇచ్చారు? లేదు. ఎవరు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, లేదా కామన్ పబ్లిక్ అడిగినా కూడా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు అడుగుతారు, మాకు ఇది కావాలి, మాకు ఎందుకు ఇస్తలేరని. కానీ ఇతర కులాన్ని దూషించడం, ఇతర కులాన్ని మనము
మాట్లాడడం అంటే అసలు ఆ సిస్టమే తప్పైపోతుంది, అసలు అంటే మన ఆలోచన విధానమే తప్పైపోతుంది. ఓకే. అండ్ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండొచ్చునా? మీ పేరు కూడా అప్పట్లో బలంగా వినిపించింది. పార్టీ సంబంధించి నాకు ఆల్రెడీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. పార్టీ ఈ అతి చిన్న వయసులో నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది. నాకు కల్పించిన ఒక దాన్ని